ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్లు తాగేది. అప్పుడే బాతు యొక్క గుంపొచ్చింది. అరే ట్రక్ అంటే ఏంటివి నీ గుడ్లే? హా, ఈరోజు ఉదయమే నేను ఈ గుడ్డు పెట్టాను. అలాగే, అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు. హా, ఈ రోజంతా మేము చూసుకున్నాం. అంటే దాని అర్థం ఇంకా మీరేం తినలేదా? ఇప్పటికీ ఏమి ఆకలిగా లేదా? లేదు, ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి? కంగారు పడకు, ఇక్కడ వీటికి ఏమీ అవ్వదు. మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటి పడే లోపల వచ్చేద్దాం. అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది. పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది. అది తన గుడ్లని ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతి ఆశ. ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఆహ్, ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి. అది తన పుట్టు వైపుకి వెళ్ళి పడుకుంది. డక్ మరియు డ్రెక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకుని అదే చోటికి తిరిగొచ్చారు.